భారతదేశము సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచి. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే, భారతదేశంలో మాత్రమే స్త్రీ ఆరాధన ఉంటుంది. ఇక్కడ మాత్రమే స్త్రీ ఆరాధన పద్ధతి అనేది ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా స్త్రీని ఒక వస్తువుగా, ఒక భోగ వస్తువుగా చూస్తుందే తప్ప కేవలం భారతదేశంలో మాత్రమే లక్ష్మిగా, జ్ఞానానికి సరస్వతిగా, శక్తికి పార్వతిగా. కాబట్టి ఇట్లా చూసే సంస్కృతి మనదే. కాబట్టి ఈ దేశంలో పుట్టడం అదృష్టం, అందులో హిందువుగా పుట్టడం ఇంకా అదృష్టం. అయితే మళ్ళీ ఇందులో పుట్టి కుల గజ్జితోని, ప్రాంత గజ్జితోని, భాష గజ్జితోని విడిపోతున్న హిందూ. మనం కుల, ప్రాంత, భాష గజ్జితో విడిపోయినాం కాబట్టే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు కౌరవుల నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఊరు గాంధారి పుట్టిన చోటు. దాన్ని మనము పోగొట్టుకున్నాం. 1947లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ని కూడా పోగొట్టుకున్నాం. కుల, ప్రాంత, భాషకు అతీతంగా మనం హిందువుగా జీవించాలి. ఒక హిందూ పెళ్ళి జరగాలి అన్నప్పుడు అన్ని కులాల నుంచి వెళ్ళి అందులో భాగస్వామ్యం ఉంటుంది. పుస్తే మట్టెలు ఓస్లోల ఇంటి నుంచి వస్తాయి, ఐరేన్లు కుమ్మరింటి నుంచి వస్తాయి, మళ్ళీ డప్పు వీటికి సంబంధించి మాలామాదిగ ఇంటి నుంచి వస్తాయి, మనము చెక్క సామాన్లు చేయించుకుంటే వడ్రంగి ఇంటి నుంచి వస్తాయి. కాబట్టి ఇట్లా కులాలన్నిటినీ కూడా కలుపుకొని ఒక హిందూ వివాహం మనం సంపన్నం చేసుకున్నాము అంటే ప్రతి కులము వ్యక్తి ఆ పెళ్ళికి మేనమామలాగా, పెళ్ళి పెద్దలాగా నిలబడినప్పుడు ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కువ అని మనం ఆలోచించొద్దు. ఎందుకంటే సప్త ఋషులు వాళ్ళ పత్నుల నుంచెల్లే మనం వచ్చినాం, మన గోత్రనామాలు వాళ్ళ నుంచెల్లే వచ్చినాయి. కాబట్టి ఒక కులాన్ని మనం తక్కువ చేసి ఇంకో కులాన్ని మనం గొప్పగా ఫీల్ అయినప్పుడు విదేశీ వాళ్ళు వచ్చేసి ఆ డిఫరెన్స్ మన దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు తీసుకొని మన వాళ్ళను మత మార్పిడి చేయడం వల్ల మన సంఖ్య తగ్గిపోయినప్పుడు, సంఖ్య లేనప్పుడు యుద్ధం ఓడిపోతాం. కాబట్టి ఈ యుద్ధం మనం గెలవాలి అన్నా, మనము మన నాగరికతను, మన సంస్కృతిని కాపాడుకోవాలన్నా కూడా మనము కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువుగా జీవించే ప్రయత్నం చేయాలి. ఈ విషయాలన్నీ ఒక తల్లి మాత్రమే బిడ్డకు చెప్పగలదు. తండ్రి బయటికి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులు, బ్రెడ్ ఎర్నింగ్లో ఉంటాడు కాబట్టి తల్లి ఈ విషయాలు పిల్లలకు చెప్పాలి. ఈ బాధ్యత ప్రతి హిందూ మహిళ తీసుకోవాలి. మనం కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య ఇట్లా అనుకుంటే మనము శక్తి తగ్గిపోతుంది, సంఖ్య తగ్గిపోతుంది. మనం అన్నీ కలిపినప్పుడే మన చేత్తోని మనం మన ధర్మాన్ని కాపాడుకోగలం. ప్రతి స్త్రీలో ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. నేచర్లో ఉన్న రెండు ఎనర్జీస్ స్త్రీలో ఉంటాయి. అందుకనే మనమే ఆడపిల్లకు జన్మనిస్తాం, మనమే మగబిడ్డకు జన్మనిస్తాం. మన పిల్లలు బాయిలర్ కోళ్ళలాగా కాకుండా ఛత్రపతి శివాజీ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమ లాగా తయారవ్వాలి అంటే తల్లి చిన్నప్పటి నుంచి జిజియామాత ఎట్లయితే శివాజీని పెంచి పెద్ద చేసిందో అట్లా చేసుకోవాలి. మనం మన పిల్లలకు మన ధర్మం యొక్క విశిష్టత చెప్పాలి, మన దేశ చరిత్రను చెప్పాలి, మన పూర్వీకులు ఎంత త్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది అనేది చెప్పుకోవాలి. ఆ స్వతంత్ర పోరాటం చేసినప్పుడు ఆ స్వతంత్రం కోసం మన దేశాన్ని లూటీ చేయడానికి వచ్చిన బ్రిటిష్ మనల్ని కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగా అని చూడలేదు. మనల్ని భారతీయుడిగా, హిందువుగా చూస్తుంది. కాబట్టి మనము కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువుగా, కుల, ప్రాంత, భాషకు అతీతంగా భారతీయుడిగా, మన దేశానికి ఏది ఉత్తమమైంది అంటే మన వ్యక్తిగత స్వార్థం, మన వ్యక్తిగత ప్రయారిటీస్ని పక్కన పెట్టి ఈ విషయాల పట్ల మనం గమనించినట్టయితే అప్పుడు మన దేశానికి మనము ఉపయుక్తంగా అవుతాం. మనం భర్తగా ఎన్ని చేసినా కూడా భర్త హ్యాపీగా ఉండడు. భార్యకి ఎన్ని నగలు కొనిపెట్టి ఏం చేసినా కూడా అప్పుడు ఇంకో సంబంధం వచ్చింది, ఆ సంబంధం పెళ్లి చేసుకుంటే అయిపోదు, ఈయన చేసుకొని నా జీవితం ఇట్లా అయిపోయిందని బాధపడే ఆడవాళ్ళు కూడా ఉంటారు. మగవాళ్ళు కూడా ఇది భార్య గయ్యాలిగా అనిపిస్తుంది, వేరే అమ్మాయి మంచిగా అనిపిస్తుంది, ఆయన భార్య గయ్యాలిగా అనిపిస్తుంది. కాబట్టి మన ధర్మాల్లో అంటే భార్యగా, భర్తగా, కూతురుగా, కొడుకుగా, అల్లుడిగా ఏ ధర్మాలైనా ఆ ధర్మాలు, ఆ బాధ్యతలలో మనం వాళ్ళని తృప్తిపరచలేం. మరి దేనిలో మనం తృప్తిపరచగలం? ఏవి చేయడం వల్ల మన జీవితం ఉత్తమ గతికి వెళ్తుంది, మన ఆత్మ ఉద్ధరణ అవుతుంది, ఆత్మ ఆనందం అనేది వస్తుంది అంటే దేశం, ధర్మం. ఎందుకంటే పశువులు కూడా పిల్లల్ని కంటాయి, పశువులు కూడా తింటాయి. అన్ని పశువులకు మనుషులకు తేడా ఏంటిది అంటే ఏదన్నా ఒక సిద్ధాంతం కోసం నిలబడడమే. అదే దేశం, ధర్మం. నేను 2014లో అమెరికాలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ మేమున్న ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, మేమున్న చోటుకి వచ్చి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన ఇట్లా వెళ్తుంటే ఆయన ఒక మాట అన్నాడు అన్నట్టు, ఈ దేశం కోసం పనిచేయడానికి వస్తారా అంటే వస్తా అని చెప్పి నేను వచ్చిన.
అట్లా నేను 2014లో ఆయన చెప్పిన మాటలు విని 2018లో భారతదేశం వచ్చిన తర్వాత నాకు కలగా అనిపిస్తుంది, నేను అసలు నిజంగా రాగలిగిన. ఎందుకంటే అమెరికా అనేది వెళ్ళడమే కానీ తిరిగి రావడం అనేది చాలా ఇంపాసిబుల్. కాకపోతే నేను ఏదో పూర్వజన్మలు ఏదో పుణ్యం చేస్తుంటా, మా అమ్మ నాన్న కూడా పుణ్యం చేసి ఉంటారు. నేను ధర్మం కోసం పనిచేస్తే నేను చేసిన పుణ్యం వాళ్ళకు కూడా వెళ్తుంది. కాబట్టి ఈ పిల్లల్ని మనం ధర్మం కోసం నిలబెట్టినప్పుడు వాళ్ళు కూడా ధర్మ కార్యక్రమం చేసినప్పుడు ఆ పుణ్యం మీకు మీ పూర్వీకులకు వస్తుంది. మన ఆడపిల్లలు లవ్ జిహాద్కి బలైనరు అని అంటే ఆ పాప ఆ టార్చర్ని అనుభవిస్తుందంటే పితృదేవతలు బాధపడతారు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పుకోవాలి, మీకు మీ కులం పట్ల అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉండాలి, దురభిమానం ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. అభిమానం ఉండొచ్చు, దురభిమానం పెంచుకోకుండా హిందూగా జీవించే ప్రయత్నం చేయండి. పిల్లలకు హిందుత్వం గురించి చెప్పండి. వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోయినారు అంటే పిండం పెట్టరు, ఏం పెట్టరు. అప్పుడు పితృదేవతలు బాధపడతారు. మన పిల్లల్ని మన పితృదేవతలు గర్వపడేలాంటి సంస్కారాలు ఇవ్వాల్సిన బాధ్యత మనదే. అట్లా ఇద్దామా? ఒక్కసారి చిన్న ప్రమాణం చేసుకొని నేను నా వానికి విరామం ఇస్తాను. ఒక్కసారి అందరు మీ గుండె మీద చేసుకొని, నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం వారంలో 2 గంటల సమయం ఇస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను. నేను ఏ వస్తువు కొన్నా హిందూ దగ్గరే కొంటానని ప్రమాణం చేస్తున్నాను. కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా జీవిస్తానని, కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయుడిగా జీవిస్తానని, నా దేశం కోసం నా ధర్మం కోసం నేను నిలబడతానని, ఆ శక్తిని నాకిమ్మని ఆ రాజశ్యామలాదేవిని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన్ మన్ ధన్ ఏదో ఒక రూపంలో హిందూ సంస్థలతో కలిసి పనిచేస్తానని మాట ఇస్తున్నాను. ప్రమాణం ఎంతమంది చేసిండ్రు? చేయని వాళ్ళు చేయలేదా? మీరు చేయలేదా? ఈ ప్రమాణం విన్నా చేసినా చేసే వాళ్ళ పక్కన ఉన్నా వాళ్ళంతా ప్రమాణం చేసిన కిందకే లెక్కొస్తారు. ఎందుకంటే ఇది గుడి, ఆలయం. అందులో స్వామీజీ లాంటి దివ్యాత్మల సాంగత్యంలో ఉండి చేసిన ప్రమాణం కాబట్టి విన్న వాళ్ళు కూడా ఈ ప్రమాణం చేసినట్టే. ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనదే. ఒట్టు తీసి గట్టు మీద పెట్టుడు ఉండదు దీనిలో. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన టాపిక్ స్త్రీ శక్తి, సనాతన శక్తి. సో ఒక అడ్వకేట్గా ఇవాళ నాకు ఇక్కడ స్త్రీ శక్తి గురించి మాట్లాడమని అవకాశం దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే రోజు నేను ఎంతోమంది ఆడవాళ్లను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను, రోజు ఎంతోమంది కోర్టు కేసుల గురించే కానీ కౌన్సిలింగ్స్ గురించే కానీ వారు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వారి సమస్యలను నేను చాలా దగ్గరగా చూస్తున్నాను. అందుకే ఇవాళ నా మాటలను 3 అంశాలుగా విభజిస్తున్నాను. నంబర్ 1, సనాతన ధర్మంలో స్త్రీ స్థానం. రెండోది, మన కుటుంబం, మన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు. మూడోది, మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు, బాధ్యతలు. సనాతన ధర్మంలో స్త్రీ పాత్ర చెప్పాలంటే ఇంతసేపు ఆల్రెడీ నేను చెప్పదలుచుకున్న ఎంత సోదరీమణులన్నీ చెప్పేశారు కాబట్టి నేను చెప్పడానికి ఇంకేం మిగలలేదు. ప్రత్యేకంగా సనాతన ధర్మం గురించి మనందరికీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన సరస్వతీదేవిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా, పార్వతీదేవిని హోమ్ మినిస్టర్గా, ఆల్రెడీ అమ్మవార్లు ఎప్పుడో ఉన్నారు కాబట్టి మనకు అమ్మవార్ల గురించి, మన సనాతన ధర్మంలో మనకున్న ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇవాళ ఎక్కువ ఆ టాపిక్ మీద వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవంతా కవర్ చేశారు, ఆల్రెడీ మన సోదరిమణులు కవర్ చేశారు కాబట్టి. సో స్త్రీ శక్తి అంటే ఏంటి? స్త్రీ శక్తి అంటే ఓన్లీ ఫ్రీడమ్. ఇవాళ ఆడవాళ్ళందరం బయటికి వస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నాం, మన డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం.
మనం చదువుకుంటున్నాం. సో ఇది ఒకటేనా? కేవలం స్వేచ్ఛ ఒకటి ఉంటే సరిపోతుందా? ఈ స్వేచ్ఛతో పాటు ఇంకేం కావాలి? ఈ స్వేచ్ఛతో పాటు భద్రత కావాలి. భద్రత అంటే బయటికి వెళ్తున్నాం. ఇవాళ చాలా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, ఇక్కడ కూడా చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అనుకుంటాను. సో మనం పని చేస్తున్న ప్లేస్లో మనకు ఎంతవరకు మనం కంఫర్ట్ ఫీల్ అవుతున్నాము, ఎంతవరకు మనకు భద్రత ఉన్నది? 1997 వరకు మనకంటూ వర్క్ ప్లేస్లో భద్రత అనే దాని గురించి మన దగ్గర లేకుండే. 1997లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాజస్థాన్లో ఒక మహిళ, ఆమె ఒక సోషల్ యాక్టివిస్ట్. రాజస్థాన్లో ఏంటంటే చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేస్తారు. గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే ఈ సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టేసి చైల్డ్ మ్యారేజ్ని ఆపడానికి, వాళ్ళ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి చైల్డ్ మ్యారేజెస్ ఏదైతే జరుగుతుందో అటువంటి పెళ్ళిళ్ళను ఆపేయడానికి కొంతమంది సోషల్ యాక్టివిస్టులను వాళ్ళను ఎంకరేజ్ చేశారు. అందులో భాగంగానే ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమె పేరు భద్రీదేవి ఐ థింక్. ఈమె ఒక 9 సంవత్సరాల పిల్లకు పెళ్ళి జరుగుతుంటే ఆమె వెళ్ళి ఆపింది. రాజస్థాన్లో గుర్జారీలు అనే ఒక పెద్ద క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పెళ్ళిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈమె చైల్డ్ మ్యారేజ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఆమె ఆ ధనికులను, ఆ పెద్ద కులం వాళ్ళను ఆపినందుకు ఆమె మీద వాళ్ళు కక్ష కట్టి ఆమెను రేప్ చేయడం, గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ పెద్ద కులం అవ్వడం వల్ల ఆమెకు న్యాయం జరగలేదు. కానీ ఆమె తరఫున పోరాడుతున్న కొన్ని ఎన్జిఓలు, విశాఖ అనే ఒక ఎన్జిఓ, ఆ ఎన్జిఓ వాళ్ళు ఈ కేసు ద్వారా ఒక ఇష్యూ వచ్చింది. ఆడవాళ్ళందరికీ ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, మనకంటూ మొదటి నుంచి స్వేచ్ఛనే ఉంది. కానీ వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఇన్ వర్క్ ప్లేస్? మాకు ప్రొటెక్షన్ లేదు. ఆడవాళ్ళకు సమానమైన జీతం లేదు. మగవాళ్ళకు ఒక రకమైన జీతం, ఆడవాళ్ళకు ఒక రకమైన జీతం. కూలీ వాళ్ళకు చూడండి, మగవాడైతే 1000 రూపాయలు, ఆడామైతే 800. వేర్ ఈజ్ ద ఈక్వాలిటీ? సో ఈ విషయం మీద ఈ కేసు విశాఖ గైడ్లైన్స్ అనేది ఒక కేసు 1997 తర్వాత వచ్చింది. అంతవరకు మనకు వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ అనేది లేకుండే. సో ఇవాళ మనకు ఫ్రీడమ్ వచ్చింది, స్వేచ్ఛ ఉంది. అదొకటే మాత్రం కాదు. ఎంపవర్మెంట్ అంటే అదొక్కటి తెచ్చుకోవడమే కాదు, మనకంటూ ఏం హక్కులు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఇంకా ఏం హక్కు ఉంది, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏం హక్కులు మన భారతదేశంలో వాళ్ళకు ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. ఏది తెలుసుకోకుండా సరే నా భర్త నన్ను బయటికి పోనీయడమే నాకు ఒక గొప్ప, మళ్ళీ నేను అక్కడ నాకు ఏదో జరిగిందని చెప్పి నేను ఇంట్లో చెప్తే నన్ను బయటికి కూడా పోనీయరు, ఇట్లా అనుకొని ఎంతోమంది ఆఫీస్ ప్లేస్లో, వాళ్ళ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే, దీనికోసమే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోష్ యాక్ట్, POSH, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే మీరు పనిచేస్తున్న ప్లేస్లో కంపల్సరీ ఒక ఇంటర్నల్ కమిటీ, ఒక ఎక్స్టర్నల్ మెంబర్ ఉండాలి, ఒక ఇంటర్నల్ కమిటీ ఉండాలి. మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మీ పర్సనాలిటీ గురించి ఎవరైనా మాట్లాడినా, మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడినా, మీరు ఆ కమిటీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ తరఫున ఆ కమిటీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తుంది. తర్వాత ఒకవేళ అక్కడ కమిటీలో ప్రూవ్ అయితే మీ తరఫున ఇది ఒక ఎంప్లాయర్ బాధ్యత, మీ తరఫున అతని మీద
ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఆ కంపెనీనే కొట్లాడాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరు అంత తొందరగా ముందరికి రారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నన్ను ఈ విధంగా అన్నారు అంటే మన సొసైటీ గురించి మీకు తెలుసు, ఈమెనే ఏదో చేసింటుంది అందుకే ఆమె మీద ఇట్లా జరిగింది, ఉల్టా మాట్లాడేటి వాళ్ళే ఎక్కువ ఉంటారు మనకు. సో అందుకోసం పోష్ యాక్ట్ అనేది మన గవర్నమెంట్ తీసుకొచ్చి పార్లమెంటు 2013లో దీన్ని తీసుకొచ్చారు. సో ప్రతి వర్కింగ్ ఉమెన్ ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, మీకున్న ప్రొటెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకా చాలా యాక్ట్స్ ఉన్నాయి, చాలా చట్టాలు మనకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఇవాళ నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి నేను మీకు ఎక్కువ విషయాలు చెప్పలేకుండా పోతున్నాను. బట్ లాస్ట్ యాజ్ అన్ అడ్వకేట్ నేను రోజు గమనిస్తున్న ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా హక్కు ఉంది కదా అని చెప్పేసి మన బాధ్యతను మర్చిపోవద్దు. మీకున్న హక్కును దయచేసి మిస్యూజ్ చేయకండి. ఇవాళ మనకు తెలుసు ఎన్ని 498 కేసులు ఎంత మిస్యూజ్ అవుతున్నాయి అన్నది సొసైటీలో. సో మీకు ఉన్న చట్టం మీకు హక్కు ఏదైతే ఉందో మీ ప్రొటెక్షన్ కోసం, కానీ అన్యాయంగా తప్పుడు కేసులు దాని చట్టాన్ని మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు దానికోసం మీరు ఉపయోగించుకోకండి. Mind Media, the voice of India.